రైతు మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి వరిలో అధికంగా పిలకలు రావాలంటే దుబ్బు చేయడానికి ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి. వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియోలోకి వెళ్దాం. మనము వరిలో జింకు కానీ పొటాష్ కానీ యూరియా కానీ 20 ఇవి ఎక్కువగా వేస్తుంటాము. ఈ అన్ని రసాయన ఎరువులు. ఈ రసాయన ఎరువులు ఎక్కువగా వాడితే భూమి అనేది గుల్లబారి మొక్కకు కావాల్సిన పదార్థాలు అందవు. కాబట్టి మనం ఎక్కువగా సేంద్రియ పదార్థాలను అయితే సేంద్రియ ఎరువులను అయితే వాడాల్సి వస్తుంది. ఆ సేంద్రియ ఎరువుల గురించి ఏమి ఉన్నాయి, ఎలా వాడాలి, అది ఎక్కడ దొరుకుతుంది, దాని కాస్ట్ ఎంత, ఎకరానికి ఎంత మోతాదు వాడాలనే రెండు ప్రోడక్ట్స్ అయితే మేము తీసుకురావడం జరిగింది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి హ్యూమిక్ యాసిడ్, సీవీడ్. ఈ రెండు ప్రోడక్ట్ గురించి ఈ రోజైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హ్యూమిక్ యాసిడ్ మరియు ఈ సీవీడు ఈ రెండు కలిపి మనము ఎరువులు కలుపుకుంటాం కదా, ఆ ఎరువులతో పాటు కలిపి పొలానికైతే చల్లాల్సి ఉంటుంది. ఎకరానికి ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున. రైతులందరికీ నమస్తే అండి. నా పేరు రమేష్. నేను గత కొన్ని సంవత్సరాలుగా వరి పండించడం జరుగుతుంది. అందులో భాగంగానే గత 2 సంవత్సరాల నుండి ఈ హ్యూమిక్ యాసిడ్ 99 సీవీడ్ను అనే ప్రోడక్ట్ను, ఆర్గానిక్ ప్రోడక్ట్ను వాడడం జరుగుతుంది. అందులో భాగంగా అది వాడడం వలన వరిలో అధిక పిలకలు వచ్చి ఎక్కుతుంది. అయితే మనం మామూలుగా ఎక్కువ డిఏపి, యూరియా, పొటాష్ ఇవే 20 ఇవి ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈ వాడడం వలన భూమి అంతా గిడిసవారి ఆ మొక్కలన్నీ సరిగా ఎదగడం లేదు. అది ఎదగకపోవడం వలన మనకు తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. అందుకే నేను గత 2 సంవత్సరాల నుండి హ్యూమిక్ యాసిడ్ సీవీడ్ అనే ప్రోడక్ట్ను ఎకరానికి అదొక కేజీ ఇది ఒక కేజీ చొప్పున వాడడం జరుగుతుంది. ఇది వాడడం వలన మంచి రిజల్ట్ ఉంది. మొక్కలలో అధిక వేరు వ్యవస్థ వచ్చి ఎక్కువ పిలకలు వచ్చి ఎక్కువ వెన్నులు వచ్చి అధిక దిగుబడి రావడం జరుగుతుంది. కావున దీన్ని నేను 2 సంవత్సరాల నుండి వాడడం జరుగుతుంది. కావున రైతులు కూడా అందరూ వాడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యూరియా, డిఏపి వాడడం వల్ల ఈ మొక్కలలో అంటే భూమిలో ఫాస్ఫేట్ అవి అన్ని నిల్వ ఉండి మొక్కలు గిరిసవారి సరిగా ఎదుగుదల లేకుండా అవి తక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. అయితే ఆ యూరియా, డిఏపిలలో ఇవి వాడడం వలన అవి ఎక్కువ వేరు వ్యవస్థను డెవలప్మెంట్ చేసి పిలకలు ఎక్కువ వచ్చి ఎక్కువ పిలకలు వచ్చి వెన్నులు ఎక్కువగా వచ్చి దిగుబడి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. కావున రైతులందరూ ఎన్ని దఫాలుగా అంటే దాదాపు మనం వరిలో 3 నుండి 4 సార్లు ఈ ఎరువులు చల్లుకుంటాము. ఆ ఎరువులలో అన్నిసార్లు అదొక కేజీ ఇదొక కేజీ చల్లినప్పుడల్లా కలుపుకొని ఎకరానికి వాడడం వలన ఎక్కువ దిగుబడి వచ్చి రైతులందరూ అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాను. మరి ఎకరకు వచ్చేసి హ్యూమిక్ యాసిడ్ మరియు సీవీడ్ అనేది 1 కేజీ చొప్పున వాడాల్సి వస్తుంది ఒక ఎకరానికి. ఇవి బయట అంటే ఫర్టిలైజర్ షాప్ కానీ పెస్టిసైడ్లో అయితే దొరకవండి. కంపెనీ ద్వారా మీరు తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఆర్డర్ చేసే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ ద్వారా మీకు పంపిస్తారు. డిస్ప్లేలో కనిపిస్తున్న ఆ నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోండి. ఆర్డర్ చేసుకుంటే మీకైతే ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారు. ఇవి వేయడం వలన ఏంటంటే పిలకలు బాగా వస్తాయి, దుబ్బు బాగా చేస్తుంది, నీట్గా వస్తుంది వరి. మరియు ఎక్కువ పిలకలు మరియు ఎక్కువ దిగుబడి రావడానికి అయితే పనిచేస్తుంది. కేవలం 500 రూపాయలతో ఒక ఎకరానికి సీవీడు మరియు హ్యూమిక్ యాసిడ్ ఈ రెండు కలిపి చల్లడం వలన భూమి అయితే బాగుంటుంది. రసాయన ఎరువులు తగ్గించి ఇవి వాడడం వలన మనకు ఖర్చు అనేది తగ్గుతుంది, ఖర్చు ఆదా అవుతుంది. రసాయన ఎరువులను తగ్గించుకొని సెమీ ఆర్గానిక్ ప్రోడక్ట్ను ఆ దిశగా మనం పెంచాలని కోరుతున్నాము. ఇంకేమైనా సందేహాలు ఉంటే కాల్ చేసి మాట్లాడవచ్చు.